ఎన్నో ఏళ్లుగా కలగానే మిగిలిపోయిన నెల్లూరు మైపాడ్ 4 లైన్ల రోడ్డు వైసీపీ ప్రభుత్వంలో శంకుస్థాపన చేయడంతో ఆనందదాయకమని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి అన్నారు. నెల్లూరు మైపాడు 4 లైన్ల రోడ్డు నిర్మాణానికై 6వ మైలు ప్రాంతంలో నిర్వహించిన శంకుస్థాపనలో కోవూరు ఎమ్మెల్యే నలపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. నెల్లూరు మైపాడు రోడ్డు విస్తరణతో పాటు 4 లైన్ల రోడ్డు నిర్మాణానికై పార్లమెంటు సభ్యుడిగా తాను, శాసనసభ్యుడిగా ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన కృషి కంటే ఇందుకూరుపేట మండల వైసీపీ నేత దువ్వూరు కళ్యాణ్ రెడ్డి చేసిన కృషి, నిధుల కేటాయింపుకై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో చేసిన పోరాటం వెలకట్టలేనిదంటూ కొనియాడారు. సిఆర్ఐఎఫ్ నిధుల ద్వారా నెల్లూరు మైపాడ్ రోడ్ నిర్మాణ పనులు చేపట్టడం ఎంతో అభినందనీయమని పేర్కొన్నారు. కేంద్ర స్థాయిలో సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రకాష్ గారు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఆర్డబ్ల్యూఎస్ కోవూరు డివిజన్, కోవూరు సబ్ డివిజన్. అందరూ రామచంద్ర రావాలి. 48 కోట్ల రూపాయలతో మనం ఈ నెల్లూరు మైపాడు రోడ్డుని కొత్తగా నిర్మించుకోబోతూ ఉన్నాం. ఈ రోడ్డు గతంలో 18 అడుగులు తారు రోడ్డు ఉండేది. ఈరోజు 40 అడుగుల వెడల్పుతో ప్రతి గ్రామ పరిధిలో సిమెంట్ రోడ్డు, గ్రామాలకు మధ్య తారు రోడ్డు, అంటే దగ్గర 7.5 కిలోమీటర్లు సిమెంట్ రోడ్డు వేసుకోబోతూ ఉన్నాం. 11.25 కిలోమీటరు తార్ రోడ్డు, మొత్తం కలిపి 19.5 కిలోమీటర్ల ఈ రోడ్డుని అత్యంత ఆధునిక సాంకేతికతతో మనం నిర్మించుకోబోతూ ఉన్నాం. ఇది నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంతం అంతా కూడా చాలా అభివృద్ధి చెందుతుంది. ఒక పక్క టూరిజం, మైపాడు టూరిజం, ఇంకో పక్క అక్వా ఉత్పత్తులు కానీ, మన అగ్రికల్చర్ ఉత్పత్తులు కానీ ఈ రోడ్డు మీద చేరవేయడం చాలా సులభతరంగా ఉంటుందని కూడా తెలియజేసుకుంటూ ఈ రోడ్డుని మనం తెచ్చుకునేదానికి 5 సంవత్సరాల నుంచే కష్టపడ్డాం అందరం. ఒక పక్క కళ్యాణ్ రెడ్డి దీనికి ముఖ్య కారకుడు. ఈ రోడ్డు శాంక్షన్ కావడానికి కారకుడు, కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ దువ్వూరు కళ్యాణ్ రెడ్డి గారు. మొట్టమొదటిగా రాష్ట్ర ప్రభుత్వానికి నా చేత లెటర్ పెట్టించారు. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి ద్వారా కేంద్ర ప్రభుత్వానికి లెటర్ పెట్టించడం జరిగింది. ప్రభాకర్ రెడ్డి గారి కృషి చాలా అమోఘం. ఈ వర్క్ శాంక్షన్ అయి ఆర్డర్స్ మా చేతికి ఇచ్చే వరకు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు నిద్రపోలేదు. ఢిల్లీకి వెళ్ళడం, కళ్యాణ్ రెడ్డి గారు కూడా వెళ్ళడం, అక్కడ కేంద్ర మంత్రులతో మాట్లాడడం, ఆఫీసర్స్తో మాట్లాడడం, అంత చేయబట్టే ఈ రోడ్డు మనకు దాదాపు సిఆర్ఐఎఫ్ ఫండ్స్ కింద 48 కోట్లు శాంక్షన్ అవ్వడం జరిగింది. ఇందులో సతీష్ రెడ్డి గారి పాత్ర కూడా ఉంది. ఆయనకు సంబంధించి ఆయన కూడా సహాయ సహకారాలు అందించడం జరిగింది ఢిల్లీలో. చాలా మంచి రోడ్డు. ఇందుకూరుపేట మండలం రూపురేఖలు మారిపోతాయి ఈ రోడ్డుతో. అదేవిధంగా ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో 93 కోట్లతో ముదివర్తిపాళెం మధ్య